హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఉమెన్స్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ అన్నటువంటిది 2025కు గాను విడుదల చేయబడింది. మరి ఈ రిపోర్ట్ మరియు ఇండెక్స్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? అలాగే ఇక్కడ సిటీస్ అన్నమాట. టాప్ సిటీస్ ఏమేమున్నాయి? లీస్ట్ ర్యాంకింగ్ సిటీస్ ఏమేమున్నాయి? వాటికి గల రీజన్స్ ఏంటి? అసలు వుమెన్‌కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమున్నాయి? అలాగే చట్టపరంగా లాకి సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ అన్నటువంటివి ఉన్నాయి? అంటే ఏమేం చట్టాలున్నాయి? లేదంటే ఏమేం ఇనిషియేటివ్స్ అన్నటువంటివి తీసుకురావటం జరిగింది? ఇవన్నీ మనకు తెలియాలి. అలాగే ఇంకా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్‌కి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ అన్నటువంటిది వుమెన్ సేఫ్టీకి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. సో, ఎగ్జామ్‌లో మనం వీటిని యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అవన్నీ కూడా ఇవాళ మనం చూద్దాం. సో, అయితే ఈ యొక్క రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది ఎవరు అన్నటువంటిది మనం చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ అన్నటువంటిది. మరి మనం చూస్తే 2024కి సంబంధించి ఈ రిపోర్ట్ అన్నటువంటిది స్టడీ చేసి ఇప్పుడు 2025లో దీన్ని రిలీజ్ చేయటం జరిగింది. మరి ఈ రిపోర్ట్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు అన్నటువంటిది చూస్తే, ఒకటి ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్‌లో వుమెన్‌కి సేఫ్టీ ఎలా ఉంది? వుమెన్‌కి సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకుంటూ ఉన్నారు? అలాగే సేఫ్టీ పర్సెప్షన్ అన్నటువంటిది అసలు వుమెన్‌కి ఎలా ఉంది అన్నటువంటిది తెలుసుకోవటం గురించి. అలానే కంపారిటివ్ ఇండెక్స్ అన్నటువంటిది అంటే ఏంటి? ఒక స్టేట్‌లో అలాగే ఇంకొక స్టేట్‌లో వుమెన్ సిట్యుయేషన్ ఎలా ఉంది? వుమెన్ సేఫ్టీ ఎలా ఉంది? అనేసి కంపారిటివ్ అనాలిసిస్ తీసుకొచ్చి ఇండెక్స్‌ని ఇస్తారనమాట. సూచికని ఇవ్వటం జరుగుతుంది. అలానే ఇన్‌స్టిట్యూషనల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ అలాగే సొసైటల్ గ్యాప్స్ ఏమేమున్నాయి? అన్నటువంటిది తెలుసుకోవటానికి ఇండెక్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే పాలిసీ ఫార్ములేషన్ అన్నటువంటిది చేయొచ్చు. మనకి ఎక్కడెక్కడ ఏమేం గ్యాప్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు మనం ఎఫెక్టివ్ పాలిసీ అన్నటువంటిది చేయొచ్చు. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది చేయొచ్చు. సో, వీటన్నింటి ఆబ్జెక్టివ్స్‌తో నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ అన్నటువంటిది ఈ యొక్క రిపోర్ట్‌ని రిలీజ్ చేసిందనమాట. మరి ఇక్కడ మనం చూస్తే నేషనల్ సేఫ్టీ స్కోర్ అంటాం. అంటే ఏంటి? మన భారతదేశం పరంగా చూసుకుంటే 65% ఆఫ్ వుమెన్ సేఫ్‌గా ఉన్నాము అనిపిస్తే అది సేఫ్టీ స్కోర్ అన్నమాట. సో, బెంచ్ మార్క్ స్కోర్ వచ్చేసరికి 65%. అయితే ఇక్కడ చూడండి, సిటీస్‌ని 4 రకాలుగా క్లాసిఫై చేశారు. ఎలాగా? మచ్ అబోవ్ బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ కన్నా చాలా ఎక్కువ పర్సెంటేజ్ గనక ఉంటే, అప్పుడు వాటిని మచ్ అబోవ్ బెంచ్ మార్క్ అనేసి పిలుస్తాం. అలానే అబోవ్ బెంచ్ మార్క్ అంటే 65% కన్నా అబోవ్ ఉంటే. అదే 65% కన్నా కొంచెం తక్కువ ఉంటే బిలో బెంచ్ మార్క్ అంటాం. మరీ తక్కువగా ఉంటే మచ్ బిలో బెంచ్ మార్క్ అనేసి పిలుస్తాం. ఇలా సిటీస్‌ని 4 రకాలుగా క్లాసిఫై చేయటం జరిగింది. మరి అందులోకొచ్చేసరికి టాప్ ర్యాంకింగ్ సిటీస్ ఏంటి అంటే చూడండి, ఒకటవ ప్లేస్‌లో కోహిమా ఉంది. సెకండ్ ప్లేస్‌లో విశాఖపట్నం ఉంది. మూడవ ప్లేస్‌లో భువనేశ్వర్ ఉన్నాయన్నమాట. సో, ఇవి మొదటి టాప్ 3లో ఉన్నాయి. అలా టాప్ 3లో ఉండడానికి గల కారణాలేంటి? అంటే ఒకటి, హైయర్ జెండర్ ఈక్విటీ అన్నటువంటిది ఉంది. సో, జెండర్ ఈక్విటీ అన్నటువంటిది ఇక్కడ ఎన్‌ష్యూర్ చేయగలుగుతూ ఉన్నారు. అలాగే సివిక్ ఎంగేజ్‌మెంట్ అన్నటువంటిది కూడా బెటర్‌గా ఉంది ఈ యొక్క సిటీస్‌లో పర్టిక్యులర్‌గా. అలానే స్ట్రాంగర్ కమ్యూనిటీ పాలిసింగ్ అన్నటువంటిదుంది. సో, వుమెన్‌కి సంబంధించిన సేఫ్టీ అన్నటువంటిది ఉంది. పాలిసీ ఫార్ములేషన్ అన్నటువంటిది ఉంది. దాన్ని ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. బెటర్ అర్బన్ డిజైన్ అంటే ఏంటి? లైటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుండటం, సీసీటీవీ సర్వేలెన్స్ అన్నటువంటిది కరెక్ట్‌గా ఉండటం. సో, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే కల్చరల్ మరియు సొసైటల్ నార్మ్స్ అన్నటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి ఇక్కడ. సో, వీటి పరంగా కూడా ఈ సిటీస్ అన్నటువంటివి ముందంజలో ఉన్నాయి. మరి లీస్ట్ ప్లేస్‌లో ఏ ఏ సిటీస్ ఉన్నాయి? చూడండి, పాట్నా, అలాగే జైపూర్, అలాగే ఫరీదాబాద్, ఇవి లీస్ట్‌లో టాప్ 3లో ఉన్నాయన్నమాట. మరి అలా ఉండడానికి కారణాలేంటి? ఇందాక చెప్పుకున్న వాటికి అపోజిట్‌గా మనం రాయొచ్చు. అండ్ ఇంకొన్ని పాయింట్స్, పాట్రియార్కల్ మైండ్‌సెట్ అన్నటువంటిది అక్కడ ఎక్కువగా ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. అవేర్‌నెస్ అన్నటువంటిది కరెక్ట్‌గా లేదు. అలాగే చూడండి, అర్బన్ సేఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది చాలా వీక్‌గా ఉంది. అంటే ఏంటి? మనకి కావాల్సినటువంటి స్ట్రీట్ లైట్స్ అన్నటువంటివి సరిగ్గా లేకపోవటం కావచ్చు, సీసీటీవీ సర్వేలెన్స్ సరిగ్గా లేకపోవటం, పబ్లిక్ టాయిలెట్స్ అన్నటువంటివి అవైలబుల్‌గా ఉండకపోవటం. సో, ఇవన్నీ కూడా సేఫ్టీకి సంబంధించినటువంటి ఇష్యూసే కదా! అలానే ఇన్‌అడెక్వేట్ పాలిసింగ్. సో, పాలిసీస్‌లో ఇంకా గ్యాప్స్ అన్నటువంటివి ఉన్నాయి. అలాగే పూర్ రిపోర్టింగ్ కల్చర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇన్సిడెంట్ అన్నటువంటిది జరిగితే దాన్ని రిపోర్ట్ చేయాలి అన్నటువంటిది చాలా తక్కువ మందిలో ఇక్కడ కనపడుతోందనమాట. సో, దీనివల్ల కూడా వీటికి లీస్ట్ ర్యాంకింగ్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. మరి అసలు ఇన్‌స్టిట్యూషనల్ రెస్పాన్స్ ఎలా ఉంది అన్నటువంటిది మనం చూస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే దానికి ఇన్‌స్టిట్యూషనల్ రెస్పాన్స్ ఎలా ఉంది? చూడండి. ఓన్లీ 1 ఇన్ 3 విక్టిమ్స్ మాత్రమే ఫార్మల్‌గా కంప్లెయింట్‌ని ఫైల్ చేస్తూ ఉన్నారు. సో, మిగతా ఇద్దరు ఫైల్ చేయట్లేదు. అసలు కంప్లెయింట్ అనేటటువంటిదే ఇవ్వట్లేదు. దానికి పాట్రియార్కల్ నార్మ్స్ కావచ్చు, లేకపోతే సొసైటీలో భయపడడం కావచ్చు, స్టిగ్మా అన్నటువంటిది వస్తుందేమో. అంటే ఏంటి? అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు కదా! అందరి సైడు ఉంటుంది కదా! ఇలాంటి మాటలన్నీ వస్తాయేమో, సొసైటీలో మమ్మల్ని ఎలా చూస్తారో ఏంటో. ఇలాంటి చాలా కారణాలతో చాలామంది అసలు కంప్లెయింట్ ఇవ్వటానికి ముందుకు రావట్లేదు. సెకండ్, ఓన్లీ 22% ఆఫ్ కంప్లెయింట్స్ మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయి ఔట్ ఆఫ్ 100. సో, ఓన్లీ 22%. అలాగే యాక్షన్ తీసుకునేదేమో కేవలం 16% కేసెస్‌లో మాత్రమే కనపడుతోంది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి కేసెస్ ఏవైతే రిజిస్టర్ అవుతున్నాయో వాటిలో కేవలం 16% కేసెస్ మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారు. మిగతావి కాంప్రమైజ్ కావచ్చు, లేదంటే డిలే కావచ్చు, ఏవో జరుగుతూ ఉన్నాయి. అలానే ఓన్లీ 25% ఆఫ్ వుమెన్ మాత్రమే అథారిటీస్ కరెక్ట్‌గా వాళ్ళు బిహేవ్ చేస్తారు, కరెక్ట్‌గా న్యాయం చేస్తారు అని నమ్ముతున్నారు. సో, చూడండి ఎంత తక్కువ మందికి నమ్మకం అన్నటువంటిది ఉంది అని చెప్పేసి. అట్లానే ఇప్పుడున్నటువంటి చట్టాల మీద చాలా మందికి అవగాహన లేదు. 53% మంది అసలు పాష్ పాలిసీస్ అనేవి ఉన్నాయి వర్క్ ప్లేస్‌లో అన్నటువంటిది కూడా దాని మీద వీళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. సో, అవగాహన లేనప్పుడు అసలు కంప్లెయింట్స్ అన్నటువంటివి వెళ్ళవు. కంప్లెయింట్స్ వెళ్ళాలి అన్నా మనకి చాలా అడ్డంకులన్నటువంటివి వస్తున్నాయి. ఒకవేళ అవన్నీ దాటుకొని కంప్లెయింట్ ఇచ్చినా దాన్ని రిజాల్వ్ చేస్తున్నటువంటి కేసెస్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో, వీళ్ళు కరెక్ట్‌గా మనకి న్యాయం చేస్తారా లేదా అన్నటువంటి నమ్మకం మీద కూడా క్వెషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మనం చూస్తే ఇందులో ఉన్నటువంటి లోపాలే. మరి కాన్స్టిట్యూషన్‌లో వుమెన్‌కి సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ వుమెన్ అండ్ మెన్ ఇద్దరూ కూడా ఈక్వలే. రైట్ టు ఈక్వాలిటీ అన్నటువంటిది ఆర్టికల్ 14 చెప్తుంది. అందరూ కూడా చట్టం ముందర సమానులే అన్నట్టుగా చెప్తుంది. అలాగే ఆర్టికల్ 15 క్లాజ్ 3 అంటే ఏంటి? పబ్లిక్ స్పేసెస్‌కి సంబంధించి అందరికి ఈక్వల్ యాక్సెస్ ఉండాలి అన్నట్టుగా ఆర్టికల్ 15 చెప్తుంది. అది రేస్ కావచ్చు, సెక్స్ కావచ్చు, ప్లేస్ ఆఫ్ బర్త్ కావచ్చు. సో, వీటన్నింటికి సంబంధించి ఎలాంటి డిస్క్రిమినేషన్ కూడా చూపించకూడదనమాట. బట్ ఇందులో ఎక్సెప్షన్ మనకి ఆర్టికల్ 15(3) అన్నటువంటిది. 15(3) ఏం చెప్తుంది? వుమెన్‌కి సంబంధించి అలాగే చిల్డ్రన్‌కి సంబంధించి స్టేట్ అన్నటువంటిది వాళ్ళకి ఫేవర్‌గా చట్టాలు కానీ, లేకపోతే ఇంకేవైనా ప్రొవిజన్స్ కానీ తీసుకురావచ్చు. ఇది ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీని వయోలేట్ చేస్తున్నట్టు కాదు అని చెప్పేటటువంటిది ఆర్టికల్ 15 క్లాజ్ 3 అన్నమాట. అలాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని పిలుస్తాం. సో, ఆర్టికల్ 21ని ఎన్‌ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వుమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ లేదా పాష్ యాక్ట్ అనేసి పిలుస్తాం. 2013లో తీసుకొచ్చారు. సో, ఈ చట్టం ఏదైతే 2013 నుంచి ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చిందో, ఈ చట్టం కింద ఏంటి మనం కేసెస్ పెట్టొచ్చు. వర్క్ ప్లేస్‌లో హరాస్మెంట్ ఉన్నప్పుడు దాని మీద కేస్ ఫైల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అవగాహన అన్నటువంటిది సరిగ్గా లేదు. అలాగే సీఆర్‌పీసీ సెక్షన్ 354 అన్నమాట. ఇది ఏంటి అంటే అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ అన్నటువంటిది వుమెన్‌కి సంబంధించి చూపించినప్పుడు ఈ సెక్షన్ కింద కేస్ అన్నటువంటిది పెట్టొచ్చు. అయితే సీఆర్‌పీసీ అన్నటువంటిది ఇప్పుడు చేంజ్ అయింది. ఎలాగా? బీఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అని పిలుస్తాం. సో, దీంట్లో ఇప్పుడు సెక్షన్ కూడా చేంజ్ అయింది. సో, సెక్షన్ 343 కింద ఇప్పుడు దీన్ని ఫైల్ చేయవచ్చనమాట. సో, ఇవన్నీ కూడా వుమెన్‌కి సంబంధించిన ప్రావిజన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని చట్టాలున్నాయి, కొన్ని ఫండ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ ఫండ్ అని చెప్పేసి వుమెన్‌కి సంబంధించి వాళ్ళ సేఫ్టీ గురించి ఫండ్‌ని ఏర్పాటు చేశారు. మనకి ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఈ నిర్భయ ఫండ్‌ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నటువంటిది తీసుకొచ్చింది. అలాగే మహిళా సురక్ష యాప్ అనేసి 112 అన్నటువంటి ఎమర్జీ హెల్ప్ లైన్ నంబర్‌ని తీసుకురావటం. అలాగే వన్ స్టాప్ సెంటర్స్‌ని ఎవరైతే వయలెన్స్‌కి గురైనటువంటి వుమెన్ ఉంటారో వాళ్ళ కోసం ఏర్పాటు చేయటం జరిగింది. తెలంగాణలో అయితే షీ టీమ్స్ అనేసి చాలా బాగా వర్క్ అవుతుంది. అట్లానే జెండర్ బడ్జెట్ అనేసి ఏపీలోను ఇప్పుడు మనం చూస్తే జెండర్ బడ్జెటింగ్ అన్నటువంటిది ఇప్పుడు దేశంలో చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో, ఇందులో వుమెన్‌కి అలాగే చిల్డ్రన్‌కి ప్రయారిటైజ్ చేస్తారనమాట. సో, ఇంత అలొకేషన్ వీళ్ళకే ఉంటుంది. వాళ్ళ యొక్క వెల్‌ఫేర్ కోసమే అన్నట్టుగా. సో, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పాలి అంటే. సో, ఇన్ని ప్రావిజన్స్ ఉన్నాయి.
కానీ ఎంతమందికి తెలుసు ఈ ప్రావిజన్స్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. అది మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఏమేం అసలు ఇష్యూస్ అన్నటువంటివి హైలైట్ చేసింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నటువంటిది చూస్తే, ఒకటి చూడండి, పర్సెప్షన్‌కి, రియాలిటీకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఎందుకని? అంటే మనం గమనించాలి. ఆల్రెడీ 60% ఆఫ్ వుమెన్ సేఫ్ అని మేము ఫీల్ అయినా కూడా కంప్లెయింట్స్ ఇస్తూ ఉన్నారా ఏదైనా జరిగినప్పుడు? లేదు. ముందుకొస్తూ ఉన్నారా ఏదైనా జరిగినప్పుడు? లేదు. అంటే ఇంకో 40% వుమెన్ అన్‌సేఫ్ అనేసి ఫీల్ అవుతూ ఉన్నారు కదా! అలాగే రిజిస్టర్ అవుతున్నటువంటి కేసెస్‌కి ఇక్కడ వీళ్ళు ఏదైతే మేము సేఫ్‌గానే ఉన్నాం అని ఫీల్ అవుతున్న పర్సెప్షన్‌కి చాలా డిఫరెన్స్ ఉంది అన్నట్టుగా. అలాగే అండర్ రిపోర్టింగ్, సరిగ్గా మనకి రిపోర్ట్స్ అన్నటువంటివి ఇవ్వట్లేదు. అది పోలీస్ మీద ట్రస్ట్ లేకపోవటం కావచ్చు, ఫ్యామిలీ ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కావచ్చు. అదొకటి. అలాగే ఇన్‌స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ అన్నటువంటిది కూడా కరెక్ట్‌గా లేదు. ఇందాక అనుకున్నామా? మనం చూస్తే కేవలం 16% ఆఫ్ కేసెస్ మాత్రమే ఇప్పుడు సాల్వ్ అవుతూ ఉన్నాయి అన్నట్టుగా. సో, అలా ఇన్‌స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ చాలా తక్కువగా ఉంది. పాష్ కాంప్లియన్స్ అన్నటువంటిది కరెక్ట్‌గా లేదు. అసలు వర్క్ ప్లేస్‌లో ఈ ఆహ్, పాష్‌ని ఇంప్లిమెంట్ చేయటం అన్నటువంటిది సరిగ్గా లేదు. ఎస్పెషల్లీ గిగ్ వర్కర్స్‌కి సంబంధించి కావచ్చు, లేదా ఇన్ఫార్మల్ సెక్టార్‌లో పనిచేసేటటువంటి వాళ్ళకి అసలు ఈ పాష్ చట్టాల గురించి తెలియవు. వాటి ఇంప్లిమెంటేషన్‌కి అక్కడ ఎలాంటి కమిటీ అన్నటువంటిది ఉండదు. సో, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్‌నెస్ లేదు. రెండవది, అక్కడ పాష్‌కి సంబంధించి ఒక కమిటీ అన్నటువంటిది ఉండాలి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో 9-10 మెంబర్స్ అబోవ్ ఉంటే కంపల్సరీగా మనకి దీనికి సంబంధించి ఒక కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేయాలి. సో, ఎంతమంది ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఎంతమందికి ఆ కంప్లెయింట్స్ అన్నటువంటివి వెళ్తూ ఉన్నాయి? ఎంతవరకు రిజాల్వ్ చేయగలుగుతున్నారు? ఇవన్నీ క్వెషన్ మార్క్సే. అలాగే నైట్ టైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది సరిగ్గా లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టుగా సీసీటీవీ సర్వైలెన్స్ అన్నటువంటిది కరెక్ట్‌గా ఉందా? లేదా? అన్నటువంటిది. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా? లేదా? నైట్ టైమ్ ట్రాన్స్‌పోర్ట్ అవైలబిలిటీ అన్నటువంటిది ఉందా? లేదా? సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నామా? లేదా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. మరి దీనికోసం నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ కొన్ని రికమెండేషన్స్ చేయటం జరిగింది. ఏమేమి రికమెండ్ చేసింది చూడండి. వుమెన్ యొక్క రిప్రజెంటేషన్‌ని పోలీస్ ఫోర్స్‌లో కూడా పెంచాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఒకటోది. 2, జెండర్ సెన్సిటివ్ పాలిసింగ్ అన్నటువంటిది తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే అర్బన్ ప్లానింగ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా వుమెన్స్ సేఫ్టీ లెన్స్‌లో. అంటే వుమెన్‌కి ఎలా అయితే సేఫ్టీ ఉంటుందో అలా మనము అర్బన్ ప్లానింగ్ అన్నటువంటివి చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే లీగల్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అన్నటువంటివి పెంచాలి. వాటిని స్ట్రెంథెన్ చేసుకోవాలి. సో, కేస్ ఏదైనా వస్తే త్వరగా రిజాల్వ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే రిపోర్టింగ్‌ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు రిపోర్ట్ చేస్తున్నారన్నటువంటిది మేము బయటికి చెప్పము, అనానిమస్‌గా ఉంచుతాము అని ఇలాంటి ప్రొవిజన్స్ కావచ్చు. సో, ఇలాంటివి కొంతవరకు తీసుకొస్తే కొంతవరకు కంప్లెయింట్స్ ఇవ్వటానికి ముందుకొస్తారు. సో, అలాంటివి చేయాలి. అలాగే మ్యాండేటరీ పాష్ ట్రైనింగ్ అన్నటువంటిది ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్‌లో కూడా తప్పనిసరి చేయాలి. అలాగే కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ అన్నటువంటిది పెంచాలి. ఇప్పుడు ఒకటండి, మనం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, లేదా ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని శిక్షలు అనేటటువంటివి అమలు చేసినా కూడా పబ్లిక్ అవేర్‌నెస్ అన్నటువంటిది లేకుండా, సివిక్ అవేర్‌నెస్ అన్నటువంటిది మనం కలిగించకుండా, మనకి ఏ చట్టము కానీ, ఏ రూల్స్ కానీ ఏదైనా కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయబడలేదు. సో, సివిక్ అవేర్‌నెస్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఎన్ని రూల్స్ ఇచ్చినా, లేక ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అవేర్‌నెస్ అన్నటువంటిది ఉండాలి. మీకోసం ఇవన్నీ ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోండి అన్నట్టుగా చెప్పగలగాలి. అలాగే తప్పుగా యూజ్ చేసుకుంటే ఏమవుతుంది అన్నటువంటిది కూడా తెలియజేయాలి. సో, ఇవన్నీ తెలియజేసినప్పుడే వుమెన్స్ సేఫ్టీ అన్నటువంటిది మనం ఎన్ష్యూర్ చేయగలము. సో, ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.